రోడ్డు మీద ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయండి. మన గురించి చాలా మాట్లాడుతూ ఉంటాయి ప్రపంచంలో. వాళ్ళకేం పని లేదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లల్లో జరిగేవి ఎవరో మాట్లాడలేదని పాపం వాళ్ళ బాధేమో మరి మనకు తెలియదు. కానీ 100 కుక్కలు కలిసి ఒక్కటే మొరిగినా కూడా సింహ గర్జన ముందు నిలవలేవవి. అలాగే వందల కుక్కలు మాట్లాడనివ్వండి, బాధ లేదు. మనం ఏమీ ఫీల్ కాకూడదు ఎక్కడా కూడా. ఎందుకంటే వందల మంది అరిచి ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నా సరే అది నిజము అవ్వదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని ఎవడో నీ గురించి ఇలా అన్నాడు రాను ఒకటి చెప్పగానే బాధపడిపోయి అయ్యో నా పరిస్థితి ఏంటి, రోడ్డు మీద ఇంత మాట్లాడుకుంటున్నారు నా గురించి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఇంకా నీ మీద దాడి ఇంకెక్కువ అవుతుంది దాడి. ఎందుకంటే నువ్వు బాధపడుతున్నావు అని తెలిసినప్పుడు అవతలోడికి ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్న పైశాచిక లక్షణాలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటివి అన్నమాట. అలాగే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. నిజం తెలిసిన రోజున మనపై మొరిగిన వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి చెదిరిపోతారు. అంతే, వాళ్ళకి ఏదో కొంత టైం పాస్ అంతే. మన గురించి పోన్లేండి, ఆనందపడండి, ఆనందపడనివ్వండి వాళ్ళని. ఎన్నాళ్ళు ఆనందపడతారు? ఒకళ్ళ మీద పడి ఏడ్చిన వాడు బతికి బట్టగడతాడా? ఏమో, భగవంతుడు ఎలా నిర్ణయిస్తాడో అలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ.